వ్యాపారాన్ని డివైడ్ చేసి పడేశాడు. 100 రకాల తతంగాలు లేకుండా ఇందులో 100 రకాల కుమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎక్సైజ్ వాడికి ఏం పని ఉంది అసలు నిజంగా అప్పుడు చెప్పాలంటే? ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, అప్పుడు సంపాదించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉందా? మద్యం దుకాణాలు కోట్ల మంది వాళ్ళు బతికేస్తున్నారు, లక్షల మంది దాని మీద. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మంది మార్గాలు. అది అట్లాంటిది లేకుండా చేశాడు. ఇంతమంది తినడానికి అవకాశం లేకపోవడం కరెక్టా? తినడానికి అవకాశం ఇవ్వడం అవినీతి అవుతుందా? పైగా తెలుగుదేశం హయాంలో 7,000 కోట్ల రూపాయల వరకు వచ్చింది మద్యానికి, హైయెస్ట్ 10,000 కోట్లు అనుకుంటా. వీళ్ళ దగ్గర 25,000 కోట్లు, అంటే ఏడాదికి 15,000 కోట్ల రూపాయల లాభం వస్తే అదనంగా అంతకు ముందు కంటే మొత్తం 25,000 కోట్లు వస్తే అది కుంభకోణం అవుతుందా? ఇవాళ వీళ్ళు సంపాదిస్తారు కదా, ఈ నెల అయిపోయింది మార్చి 31 తర్వాత ఈ ఏడాదిలో లెక్కర సంపాదన ఎంతో తీయమానండి లెక్క. వీళ్ళు లెక్కర మీద వచ్చే ఆదాయం ఎంతో లెక్క తీయమానండి, తీసి అప్పుడు లెక్క చెప్పనండి. జగన్ టైంలో ఇంత తినేశాడు, మేమైతే ఇప్పుడు 50,000 కోట్లు సంపాదించాం, అప్పుడు జగన్ 25,000 కోట్లే సంపాదించాడు అని చెప్పమనండి, అప్పుడు కుంభకోణం అనొచ్చు. అలా కాకుండా ఉంటే పెట్టే కుంభకోణం కథలన్నీ కూడా కేవలం కల్పితాలు లేదా కాలక్షేపాలు. అంటే మనం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ అంశాలన్నిటికీ డైవర్షన్కి జగన్ 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే సంక్షేమ పథకాలు, అందులో 25,000 కోట్లు ఇందులో నుంచి వచ్చిన డబ్బులే, మద్యం దుకాణాల నుంచి వచ్చిన డబ్బులే. అవును అవును. అంతే ఎందుకండి, మొన్న కొలిక్పేట శ్రీనివాస్ కూడా ఆ నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయనే నేరుగా వెళ్ళి మూసేమని వార్నింగ్ ఇచ్చారు కదా. జగన్ హయాంలో ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు? అసలు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయి అప్పుడు? తెలుగుదేశం